నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 21 సోమవారం 2025. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఏకాదశి. ఏకాదశి తిథి జూలై 20 ఆదివారం ఉదయం 10:56 అండి. జూలై 21 సోమవారం ఉదయం 8:54 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రం జూలై 21 సోమవారం రాత్రి 9:05 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. వృషభ రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. యోగం వృద్ధి సాయంత్రం 6:38 వరకు. తదుపరి ధ్రువ. కరణం బాలవ ఉదయం 9:41 వరకు. తదుపరి కౌలవ రాత్రి 8:24 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 1:35 అండి. మధ్యాహ్నం 3:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 అండి. మధ్యాహ్నం 1:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 అండి. మధ్యాహ్నం 3:58 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:10 నుండి మధ్యాహ్నం 3:53 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:19 నుండి తెల్లవారితే 5:07 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:01 నుండి రాత్రి 7:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ఇంద్రుడు వాహనం ఏమిటి? ఆప్షన్ ఏ ఏనుగు, బి ఐరావతం, సి అశ్వం. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరి రాపిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, బ్రహ్మదేవుడు వాహనం ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ సి హంస అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. పిచ్చుక సోమరాజు గారు, మణికంఠ గారు, వెంకటరమణమూర్తి గారు, రామప్ప గారు, లావణ్య కుమార్ గారు, కొమరగిరి రామారావు గారు, వరలక్ష్మి గారు, భాస్కర్ నల్లమొద్దు గారు, మరియు త్రినాథ్ పొన్నాడ గారు, మరియు సిహెచ్ అరుణ గారు, మరియు టి పద్మ గారు, మరియు మాణిక్య రత్నం గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నట్లయితే మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. మరి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కామికి ఏకాదశి అండి. అంటే ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల, లేదా ఈరోజు స్వామివారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల, స్వామివారిని పూజించడం వల్ల మనం ఏమైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు అనేవి నెరవేర్చే ఏకాదశి అండి ఇది. అదేవిధంగా ఈరోజు మనం ఏకాదశి ఉపవాసం చేయాలనుకునేవారు ముందు రోజు దశమి రోజు ఒంటిపూట ఉండి ఈ రోజు అంతా పూర్తిగా ఉపవాసం ఉండాలండి.
మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయం 8 గంటల లోపు బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి అప్పుడు భోజనం చేసుకొని తిని మనము ఏకాదశి ఉపవాసాన్ని అయితే విరమించవలసి ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం అండి. మరి ఈరోజు నటుడు శివాజీ గణేషన్ గారి వర్ధంతి. మరియు అదేవిధంగా ఈరోజు నటుడు వరుణ్ సందేశ్ గారి పుట్టినరోజు కూడా. ఆయనకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ రోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ఆషాఢంలో ఉండడం కారణంగా మనం పెళ్ళిళ్ళకి కానీ లేదా గృహప్రవేశాలకు కానీ మనకు ముహూర్తాలు అయితే లేవండి. అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి అయితే ఈరోజు చాలా మంచిది. మరియు చిన్న చిన్న ఏవైనా వ్యాపారాలు ప్రారంభించుకోవాలన్నా మంచిదే. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. ఇళ్ల స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఏవైనా వాహనాలు ఓపెనింగ్ చేయాలన్నా లేదా ఎలక్ట్రానిక్ వస్తువును ఓపెనింగ్ చేయాలన్నా లేదా వాటి రిజిస్ట్రేషన్లకైనా ఈరోజు మంచిదన్నమాట. అదేవిధంగా ఇల్లు మనం శ్రావణ మాసానికి ఇంటి శుభ్రాలు చేసుకోవడానికి కూడా మొదట ప్రారంభించాలి అనుకునే వాళ్ళు ఈ రోజు నుండి ప్రారంభించి మొదలు పెట్టుకోవచ్చండి. తర్వాత మంగళవారం బుధవారం అయినా సంబంధం లేదు, ఈరోజు స్టార్ట్ చేసుకుని మొదలు పెట్టుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.